హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చుతుంది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కళ్యాణ్ తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే ముందు ఈరోజు బిగ్ బాస్ 51 డే భరణి శ్రీజ ఇద్దరిని కలిసి మీరు సెకండ్ టైం ఇక్కడ ఇంట్లోనే ఉండాలి అనుకుంటే మీరు ఒక్కొక్కరు ఇద్దరి సైనికులని తెచ్చుకొని మీ గేమ్లో ఆడాలి. ఒకటి కప్పు అంటే ఒకటి ఇస్తారు. అక్కడ బిగ్ బాస్ హౌస్లో మీరు ఇద్దరు ఎలా ఉండాలంటే ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో భరణి గారు నిఖిల్ని ఇమాన్యుల్ని తీసుకుంటారు. సెకండ్ టాస్క్లో డెమాన్ని గౌరవ్ని తీసుకుంటారు. శ్రీజ కళ్యాణ్ని సపోర్ట్ అడుగు, నాకు సపోర్ట్ చేయమంటే ఇట్లా పడుతుంటే నాకు సపోర్ట్ చేసేవంటే లేదు నేను శ్రీజకి సపోర్ట్ చేస్తా అని అంటారు. తనుజ ఇంకా అందరిని అడుగు నానా అని అంటారు. నిఖిల్ ఏమంటాడు, నిఖిల్ నేను మీకు అగనిస్ట్ ఆడాలని అనుకుంటున్నా అంటే నేను ఇక్కడ ఇంట్లోనే అగనిస్ట్ ఆడొచ్చు కదా ఇప్పుడు అని అంటారు. శ్రీజ నువ్వు గేమ్ ఆడడం తెలుసుకో అంటే ఓకే అరే గేమ్ ఎలా ఆడాలి ఇలా ఆడాలి అంటారు. గౌరవ్ డెమాన్ శ్రీజ నుంచి భరణి ఇమాన్యుల్ నిఖిల్ భరణి గారి టీం నుంచి శ్రీజ నుంచి ఇమాన్యుల్ డెమాన్. సూపర్ అనిపిస్తుంది నాకు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. డెమాన్ మనకు సూపర్ ఇచ్చి పడేసింది అనుకోండి. ఏమన్నా గేమా ఇది కదా డెమాన్ నిజంగా ఏదైనా ఫిజికల్ టాస్క్లు ఏమి ఇచ్చినా డెమాన్ ఇచ్చి పడేశారు అనుకోండి. అట్లాంటి గేమ్స్ ఉన్నాయి డెమాన్వి. నిజంగా చాలా 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 గేమ్స్ డెమాన్ నాకైతే చాలా నిజంగా ఎంత బాగా గేమ్ ఆడిందంటే అంత బాగా గేమ్ ఆడిండు. ఇదైతే హైలైట్ అనిపించింది. సుమన్ అన్న తర్వాత వాళ్ళు ఒకరేమో బ్రిక్స్ మీద కట్టగా శ్రీజ వాళ్ళు కట్టారు. తర్వాత నెక్స్ట్ బ్రిక్స్ మీద ఒకటే ఉంది, అది కొంచెమే ఉంది. అప్పుడు బిగ్ బాస్ అంటారు కళ్యాణ్ సుమన్ వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టాలని ఒకరు వాళ్ళ టీం నుంచి ఒకరు వీళ్ళ టీం నుంచి తీశారు కదా. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొడవ. సుమన్ అన్న కళ్యాణ్ మేము గెలిచామంటే మేము గెలిచామని ఇద్దరు బాగా పెద్ద గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత అదే ఎవరు ఒప్పుకోరు, ఇద్దరు ఒప్పుకోరు. నేను గెలిచానని బిగ్ బాస్ మీరిద్దరు నేనేం తీసుకోకపోవడం వల్ల మీరిద్దరు ఫెయిల్ అయ్యారు. అందుకే శ్రీజ భరణి గారు మీరిద్దరు కలిసి ఒకరిని ఎంచుకోండి అన్నప్పుడు శ్రీజ నాకు వీళ్ళొద్దు నువ్వు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని చెప్తారు. వీళ్ళొద్దు అంటే లాస్ట్కి మాధురి గారు అంటే బిగ్ బాస్ ఈ అమ్మాయి కావాలని నన్ను చూస్తుంది, నేను చెయ్యను బిగ్ బాస్ నేను చెయ్యను నాకు వద్దు సార్ బిగ్ బాస్ అంటే వినదు. నాకు వద్దు బిగ్ బాస్ అంటే కావాలని శ్రీజ కావాలని చేసింది. ఏమైనా తను ఏమంటారు మాధురి గారు నిజంగా సూపర్ అనిపించింది. శ్రీజకు పాయింట్ ఇచ్చింది, అది హైలైట్ అనిపించింది. తర్వాత ఇంకా రైస్ ముందు రైస్ అంటే వీళ్ళిద్దరు అదేంటంటారు ఆ రూమ్లోకి పంపిస్తారు, మెడికల్ రూమ్లోకి రమ్మంటారు. వాళ్ళిద్దరు ఏమన్నా అబ్బా నిజంగా హైలైట్ అనిపించింది. రేపు రైస్ వేసుకొని తింటుందంటే ఇంకా తనుజ గొడవ పడుతుంటుంది. మాధురి గారిని అడుగుతుంది, దివ్యని అడుగుతుంది. అయితే దివ్య ఏమని అడుగుతుంది, దివ్యకి చెప్తుంటే దివ్యని అడుగుతుంటే అయితే నన్ను అడిగిందా మిగిలిందేమో అది తినమని చెప్పాను అంటది. తినక అబ్బా ఇంకా పెద్ద గొడవరా బాబు, రైస్ తినడం కోసం కూడా గొడవ చేసుకుంటున్నట్టు నాకు కోపం వచ్చింది. ఓకే ఆడ రైస్ తక్కువ ఉంటుంది అర్థం చేసుకోగలుగుతా, కానీ కొంచెం పాపం అనిపించింది. మాధురి గారు లాస్ట్ వీక్ ఉన్నారు, అప్పుడు ఏమైనా ఒక్క గొడవనే ఉన్నది, ఒక గొడవ కూడా రాలేదు. ఈమె ఉంటే గొడవలే ఎప్పుడు. అనక ఇంకా తనుజ డెమాన్ ఇద్దరు గొడవ, నువ్వు నన్ను రైస్ వేయడాను నేను దివ్య వేరే మేము చపాతీ చేసుకొని ఉంటుంటాము మీరు అన్నారు అది ఇది అన్నట్టు బదిలీగా వీళ్ళిద్దరు ఉంటారు. గొడవ అవుతుంటే బాగా గొడవ అవుతుంది. మళ్ళీ కళ్యాణ్కి రామ్కి కూడా గొడవ అవుతుంది. మీరు విఫలం అయిపోయారు వీక్ అని కొంచెం ఓవర్ చేస్తాడు అనుకోండి రామ్ ఏంటంటే రాము ఈ మధ్యలో బాగానే గేమ్ ఆడుతుండే బాగానే ఉంటుండు, కానీ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనిపిస్తుంది నాకు రామ్ని చూస్తే. నిజంగా రామ్
చాలా మంచోడు, చాలా మంచిగా ఉంటాడు. కానీ ఒక్కొక్కసారి ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తాడు మాధురి ఇంకా చెప్తుంది. థ్యాంక్ యూ మాధురి గారు అందరు ఉంటారు. తర్వాత సెకండ్ టాస్క్ స్టార్ట్ అవుతుంది. టాస్క్ స్టార్ట్ అయినప్పుడు కళ్యాణ్ ఇమాన్యుయల్ ప్లేస్లో రామ్ ఆడతాడు. ఆ గేమ్లో అయితే ఇచ్చి పడేసినందుకు మాధురి గారు నిజంగా అరే అమ్మాయి రా, పాపం రా, అరే అమ్మాయి రా అని అరుసున పెద్ద సపోర్ట్ చేస్తుంటుంది. అసలు అందరు షాక్ అవుతారు. అనగా ఇంకా అప్పుడు కూడా పెద్ద గొడవలు అవుతుంటాయి, పెద్ద గొడవలు. మాధురి గారు ఇంకా ఒక టాస్క్ సెకండ్ కూడా టాస్క్ అయినప్పుడు మాధురి గారు చపాతీ గురించి ఇంకా అప్పుడు ఎందుకంటే ఇక్కడ మాధురి గారు ఎవరికి ఈమెకు సపోర్ట్ చేస్తాడు కదా, ఎవరికి శ్రీజకు ఇంకా తనుజకు కోపం వస్తుంది. కోపం వచ్చి అరుస్తూనే ఉంటా. ఆ అమ్మాయి ఏందో నిజంగా చెప్తుంది, ఎలిమినేట్ చేసాయి తనుజని. నాకు పిచ్చకి పోతుంది. టాప్ కంటెంట్ కూడా ఒకసారి చేశారు కదా, అట్లా చేయాలనిపించింది. ఇంకా అయితే ఆ అమ్మాయి ఇంకా అస్సలు వినదు, ఇంకా అరుస్తుంటుంది మాధురి గారి మీద అరుస్తుంటుంది. ఎందుకు అరుస్తుందో అర్థమైంది. చెప్పాక రామ ఇలా చేయమంటరా, అలా చేయొద్దని చెప్పరా, ఇదిరా అదిరా అని అంటుంది. అది ఎందుకు అరుస్తుందో మనకు తెలుసు కదా మాధురి గారు. ఎందుకంటే మనం అదేంటంటారు మాధురి గారు ఎందుకు అరిచిందంటే వీళ్ళిద్దరూ అది గొడవ అవుతుంది. ఆ గొడవ వల్ల మాధురి గారి మీద అరుస్తుంది. మాధురి గారి మీద అరుస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా నువ్వు అరుస్తుంటే ఇంకా పెద్ద గొడవలు అవుతుంటాయి. కెప్టెన్ పెద్ద గొడవలు చేస్తుంటారు. అయినా కానీ నేను తర్వాత నువ్వు ఏ మాట అన్నా పడడానికి ఇక్కడ ఎవరు లేరు తనుజ, నువ్వు మంచిగా మాట్లాడుతుంటుంది. ఇంకా తర్వాత ఇంకా బిగ్ బాస్ అందరిని క్యూలో నిలవని చెప్తుంటారు. ఇంకా అందరూ ఇంకా పెద్ద గొడవలు ఇంకా మెడికల్ రూమ్లోకి వెళ్ళి వస్తాడు. వచ్చిన తర్వాత కొద్దిసేపటికి భరణి గారు బయట హాస్పిటల్లో చూపించుకోవాలని బయట హాస్పిటల్కి పంపిస్తారు. అండ్ భరణి గారు డాక్టర్ నేను 80% బిగ్ బాస్ హౌస్లోకి రావాలి అని అంటాడు. అది హైలైట్. తర్వాత డే 52 ఏ పిల్ల నవ్వేసి పారిపోకే బాబు, మీరేంటో నన్ను చూస్తున్నారు, ఆ డప్పు కొట్టండి అని ఆ పాట పిల్ల నువ్వు రంజిత డెమాన్ దివ్య తనుజ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. డెమాన్ తనుజ వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. అయినాక ఉల్లిగడ్డది ఒకటి ఫన్గా చేస్తుంటారు. అది బాగుంటుంది. తనుజ నీడిపిడానికి దొంగతనం చేస్తుంటారు. బిగ్ బాస్ ఉల్లిగడ్డ దొంగతనాలు చేస్తుంటే మాధురి కూడా ఫన్ చేస్తుంటే అది బాగా అనిపిస్తుంది. వీళ్ళు తీసుకున్నారు అది ఫన్ వేవ్లో మాట్లాడితే తర్వాత బిగ్ బాస్ దొంగతనం చేసిన వాళ్ళది అరే నా గిఫ్టెస్లో ఎన్ని గొడవలు అవుతున్నాయింద్రా, నా గిఫ్టెస్లో ఇంత ఘోరం అయిపోతుంది ఏంద్రా బాబు అని అంటుంటుంది. అది హైలైట్ అనిపిస్తుంది. నా గిఫ్టెస్లో బిగ్ బాస్ కెమెరాకి చెప్తుంటే బిగ్ బాస్ దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళే దొంగతనాలు చేస్తున్న వాళ్ళకు ట్యాగ్ అయినట్టు ఇమాన్యుయల్ ట్యాగ్ చేయండి అని అంటారు. సుమన్ ఇమాన్యుయల్ అంటే ఇన్నర్ ఫీలింగ్ చెప్తుంటారు. సుమన్ అన్న ఇన్నర్ ఫీలింగ్ కాదు అనగా సుమన్ అన్న తనుజ ఇన్నర్ ఫీలింగ్ హైలైట్ అనిపిస్తుంది. గౌరవ్ది ఇన్నర్ ఫీలింగ్ హైలైట్ అనిపిస్తుంది. తర్వాత తనుజది హైలైట్ అనిపిస్తుంది. సంజన గారు దాన్ని హైలైట్ అనిపించింది. అది బాగా అనిపించింది. వాళ్ళిద్దరు వాళ్ళు ఫన్ చేస్తుంటారు. ఇంకా దివ్య గౌరవ్లో ఎవరిది తప్పో చెప్పండి. నాకైతే దివ్య తప్పు అనిపించింది. ఎంత ఓవర్ చేస్తుందో బాబు, మరి ఇంత ఓవర్ కూడా పనికిరాదేమో అనిపిస్తుంది. అంత ఘోరమైన ఓవర్ చేస్తుంది దివ్య. నేను ఒకటి నువ్వు మైండ్ లాంగ్వేజ్ ఆమెకి ఏం కోపం అంటే ఆ రోజు భరణి గారికి సపోర్ట్ చేయలేదు, భరణి గారు నువ్వు ఓవర్ యాక్షన్ అని మాట్లాడింది. ఆమె కోపం ఏంటో నాకు అర్థం కాదు. తర్వాత డిమాండ్ రీతు ఈ వారం మొత్తం డిమాండ్ రీతు గొడవలు అరుస్తూనే ఉంటారు. డిమాండ్ ఇట్లా జయతోటి ఇట్లా దొబ్బుతాడు. వామో అది 2000 పాపం. ఎందుకు తనుజ సంజన ఇంక ఇద్దరు పెద్ద గొడవ. అన్నం తింటున్నప్పుడు పాపం తనుజ సంజన అలా అనకపోయింటే బాగుండే అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఏంద్ర బాబు అంత ఓవర్గా తనుజ నేను పాపం సంజన తినకుండానే పోతుంటే పాపం ఏడుస్తూనే ఉంటుంది. తర్వాత ఇమాన్యుయల్ కూడా సంజన మీదనే అరుస్తుంటాడు. అది వెరీ బ్యాడ్ అనిపించింది, నాకు చాలా బ్యాడ్ అనిపించింది. ఇంకా తర్వాత మాధురి డెమాన్ వీళ్ళిద్దరు గొడవ. అరే నువ్వు నాకు తమ్ముడు రా, అమ్మాయి కాదురా, నాకు అమ్మాయితో నువ్వు ఉండడం నచ్చలేదురా. అది ఈమెకి ఏందో నాకు అర్థం, ఈమె ఉంటుందో మళ్ళీ ఈయనతో నాకు అదే అర్థం. సంజన ఏడుస్తూనే ఉంటుంది. తర్వాత ఇమాన్యుయల్ సంజన ఇద్దరు అరుచుకుంటారు. రీతు డెమాన్ ఇద్దరు సారీ చెప్తుంటారు. దొబ్బేసినప్పుడు అందరు చూస్తుంటారు. ఆయన ఏమన్నా రూమ్లో 2 సార్లు దొబ్బేది. శ్రీజ అరే ఏందిరా మీరు ఏం చేస్తున్నారు, అర్థమవుతుందా నీకు అంటారు. సంజన గారు వచ్చి నువ్వు నా తమ్ముడు అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ కెమెరాలో ఉన్నాయి, అది మ్యాన్ హ్యాండ్లింగ్ అవుతుంది, ఎందుకు అట్లా చేస్తున్నావు అని అంటారు. అయినాక తనుజ దివ్య
భరణి గారి గురించి మళ్ళీ వస్తారంటే కాయేస్తారు. అనగా ఈగలాడుకుంటారు. కళ్యాణ్ రీతు డిమాండ్ వీళ్ళు ఏమైనా వీళ్ళు పని చేసుకుంటారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, ఆడడానికి పని చేసుకుంటారు. డిమాండ్ ఈమెయిల్ పని చేసుకుంటారు. రీతు ఇంకా నవ్వుతూనే ఉంటుంది. అది ఫన్ అయితే చాలా బాగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.